ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ లేదా జబ్బలో జబ్బు కూడా అంటాం. దీనివల్ల మనిషికి సంకలు ఓపెన్ చేసి పక్కకి చేతులు లేపడంలో ఇబ్బంది అవుతుంది. చీరలు కట్టుకున్నా, ఇంటి పనులు చేసినా, ఏ పని చేసినా కూడా. అంతేకాకుండా దీనివల్ల మనము మన వెన్నెముకను కూడా పాడు చేసుకోవచ్చు. చాలామందికి కళ్ళు తిరగడం, వెన్ను నొప్పి రావడం, మెడలో కానీ నడుములో కానీ వీటన్నిటికీ ఇదే కారణం. దీని నుంచి తప్పించుకోవడానికి ట్రీట్మెంట్తో పాటు కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. అంటే మనం సంకలు తెరవకుండా అన్ని పనులు ముందు నుంచి చేసుకుంటూ ఈ వ్యాయామాలు చేయాలి. వీటిని మీరు అద్దం ముందు నిలబడి చేయండి. మొట్టమొదటి ఎక్సర్సైజు రిస్ట్ రొటేషన్, మణికట్టును రొటేట్ చేయడం. దీన్ని రెండు వైపులా తిప్పాలి. అయితే మన సంకలు రెండు కూడా మూసి ఉంచాలి. రెండవది బోత్ హ్యాండ్స్ ఫ్రీ బైసెప్స్. మెడల్ని ఏం కదిలించకుండా చేతుల్ని పైకి కిందకి ఈ విధంగా నిదానంగా కదిలించాలి. అన్నీ నొప్పి లేకుండా చేయాలి. ఇక మూడో వ్యాయామం, మన చేతుల్ని ముట్టిపట్టి దాన్ని బయటికి లాగి నిదానంగా పైకి లేపాలి. నొప్పి లేకుండా చేయాలి. మన భుజాలు కూడా అటు ఇటు లేవకూడదు. అద్దం ముందు చేస్తే మనకు చాలా సులువుగా ఉంటుంది. రెండు చేతులు పట్టుకొని బయటికి లాగుతూ నిదానంగా పైకి లేపాలి. ఇది షోల్డర్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్. దీనివల్ల మీ షోల్డర్ల మూమెంట్ పెరుగుతుంది. మెడని అటు ఇటు తిప్పడం, నొప్పి లేకుండా, కళ్ళు తిరగకుండా మెల్లగా అటు ఇటు నిదానంగా తిప్పాలి. పైకి కిందకి మాత్రం చేయకూడదు. ఇకపోతే భుజాల్ని లేపడం, షగ్గింగ్ ఆఫ్ ది షోల్డర్స్. మన చెవుల దగ్గర వరకు మన భుజాలని తీసుకెళ్ళాలి. మెల్లగా తీసుకెళ్ళాలి, మెల్లగా కిందికి దించాలి. ఇది చాలా గొప్ప వ్యాయామం. దీనివల్ల మెడ చుట్టూ ఉండే కండరాలన్నీ గట్టిగా అవుతాయి. శ్వాసక్రియ మామూలుగానే నడుస్తూ ఉండాలి. అయితే కొన్ని పనులు చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు వహించాలి. బట్టలు ఆరేసేటప్పుడు, మన జుట్టు దూకున్నప్పుడు, తలస్నానం చేసినప్పుడు, ఈ విధంగా బ్యాగ్ మోసినప్పుడు అన్నీ కూడా మనం అలా లేపకూడదు. మనం ఏ పని చేసినా ముందు నుంచి చేయాలి. సంకల్ని మనం మూసి ఉంచాలి. సో ఈ విధంగా ఎక్కించుకోవాలి నిదానంగా. సో మనం జడేసుకోవాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా కూడా మనం అన్నీ ముందు నుంచే చేయాలి. ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకుంటే ఈ ఫ్రోజన్ షోల్డర్స్ వల్ల మీకేమీ బాధలు కలగకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేనే చేసి చూపిస్తున్నాను. మామూలుగా ఒక స్త్రీలు వేసుకునే హ్యాండ్ బ్యాగు మనం ఏం చేస్తాం, దన్నని అలా లేపుతాం. చూడండి, ఇప్పుడు మెడ నడుము రెండు బెండ్ అయ్యాయి. ఈ పని చేయకూడదు. సో కాబట్టి ఏం చేయాలి, మనం ముందు పట్టుకొని మెల్లగా ఇంకో చేత్తో పట్టుకొని నిదానంగా ఎక్కించుకోవాలి. ఈ విధంగా కూడా మనం తొడుక్కోవచ్చు. ఇంటి పనుల్లో కూడా అన్ని మనం సంకలు దగ్గర పెట్టి కిచెన్లో పనులు, అన్ని పనులు కూడా ముందు నుంచి చేసుకోవాలి. ఎక్కువగా చీరలు, బ్లౌజులు తొడగడం వల్ల కూడా ఇటువంటి శ్రమే పడుతుంది వెన్నెముక్కి. అది కూడా మీరు చేయకూడదు. ఈ జాగ్రత్తని తీసుకుంటే మీ ఫ్రోజన్ షోల్డర్స్ బాగయ్యే లోపు మీరు దాన్ని గాయపరచకుండా కాపాడుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు సంప్రదించవచ్చు. కానీ దీనికి ఫిజియోథెరపీ చేయడము, లాగడము, ఇంజక్షన్లు వేయడము అటువంటి ఏమి చేయడం చాలా చెడ్డది. థ్యాంక్ యూ వెరీ మచ్.